సో ఇంతకు ముందు యాక్చువల్ గా మనం డిస్కస్ చేసింది లాగరిథమ్స్, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, రైట్? సో దీస్ ఆర్ ద 4 important topics that will be part of SSC CGL and CHSL. సో ఇవి ఉండటానికి టాపిక్స్ 4 ఉంటాయి, కానీ వీటి వెయిటేజ్ చూస్తే మాత్రం చాలా 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 ఎక్కువ ఉంటుంది. సో ప్రిలిమ్స్ లో అయితే మీరు అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అని 2 కలిపేసి ఇస్తారు, కానీ అందులో 50 మార్క్స్ లో ఓన్లీ ప్యూర్ మ్యాథ్స్ నుంచి 35 మార్క్స్ దాకా వస్తాయి, కానీ 4 టాపిక్స్. అదే మీరు అర్థమెటిక్ తీసుకోండి, 19 టాపిక్స్ ఉంటాయి, కానీ వచ్చేది మాత్రం 15 మార్క్స్ వస్తాయి. అదే మెయిన్స్ లో తీసుకున్నాం అనుకోండి, టైర్ 2 అంటాం, టైర్ 2 లో 200 మార్క్స్ ఇస్తాడు. 200 మార్క్స్ లో ఈ 4 టాపిక్స్ నుంచే మీకు అరౌండ్ 130 వరకు వస్తాయి. దానికి కారణం ఏంటి అని అంటే, దీన్ని కూడా మ్యాథ్స్ ని కూడా అర్థమెటిక్ లో పార్ట్ కిందే చెప్తారు, కానీ ఈ 4 టాపిక్లు అనేది అండర్స్టాండింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఎస్పెషల్లీ జామెట్రీ నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, హైయెస్ట్ వెయిటేజ్ ఓన్లీ జామెట్రీకి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే దీంట్లో చాలా కాన్సెప్ట్లు ఉంటాయి, ఏ కాన్సెప్ట్ ని ఎలా ట్విస్ట్ చేసినా కానీ ఆన్సర్ చేయడం కష్టం అయిపోద్ది. అందుకోసం అని చెప్పేసి దీని నుంచి ఎక్కువ వెయిటేజ్ ఇస్తాడు. అంటే ఓవరాల్ గా ఎస్ఎస్సి సిజిఎల్ మొత్తానికి ఏది ఇంపార్టెంట్ అంటే ఒక జామెట్రీ అనేది బాగా ఇంపార్టెంట్, దీని తర్వాత ట్రిగ్నోమెట్రీ ఇంపార్టెంట్, సెకండ్. సో ఇది నెంబర్ 1 అనుకుంటే ఇది నెంబర్ 2, దాని తర్వాత ఇది నెంబర్ 3, లాస్ట్ ఇది నెంబర్ 4. సో దిస్ ఈస్ ద వెయిటేజ్. సో దీనికి ఈ లాగరిథం అనేదానికి ఎంత వెయిటేజ్ ఉంటుందంటే, యాజ్ యూజువల్ అర్థమెటిక్ ఎంత ఉంటుందో ఈ లాగరిథం కూడా అంతే వెయిటేజ్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో క్లియర్? సో దిస్ ఇస్ అబౌట్ ద వెయిటేజ్. సో అందువల్ల ఈ ప్యూర్ మ్యాథ్స్ లో ఎస్పెషల్లీ జామెట్రీకి హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఈ టాపిక్ ని ఫస్ట్ తీసుకుంటాను నేను. ఓకేనా? ఓకే, యా. సో టుడేస్ టాపిక్ ఈస్ జామెట్రీ. సో జామెట్రీ అని అనగానే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, లైన్స్ యాంగిల్స్ తోటి ఆడుకోవడం. ఓకేనా? లైన్స్ యాంగిల్స్ ఇవి 2 ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పాను ఇంతకుముందు ఆల్రెడీ, నేను ఫస్ట్ క్లాస్ తీసుకున్నప్పుడు, లైన్ అంటే ఒక ఇన్ఫైనైట్ ఫామ్ డాట్స్ ని, సపోజ్ ఇది ఒక డాట్, ఇది ఒక డాట్, ఇది ఒక డాట్, ఇట్లా ఇన్ఫైనైట్ డాట్లు పెడితే అదొక లైన్ అవుతుంది. ఓకేనా? సో ఈ లైన్ ఇలా ఉంది. సపోజ్ 2 లైన్స్ ఉన్నాయి అనుకోండి, ఈ 2 లైన్స్ ఎలా ఉండొచ్చు, ఇది ఒక లైను, ఇది ఒక లైన్, లేదా ఇది ఒక లైను, ఇది ఒక లైన్. ఇప్పుడు వీటిని ప్యారలల్ లైన్స్ అంటారు, ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. అంటే ఏవైనా 2 లైన్స్ కనుక మనం తీసుకుంటే మాక్సిమం ఎన్ని చోట్ల ఇంటర్సెక్ట్ అవ్వచ్చు? 2 ఈజ్ నాట్ కరెక్ట్. 2 లైన్స్ తీసుకుంటే మాక్సిమం ఎన్ని చోట్ల ఇంటర్సెక్ట్ అవ్వచ్చు? ఇట్ షుడ్ బి ఎగ్జాక్ట్లీ 1. వై? బికాస్ ఇప్పుడు చూడండి, ఈ లైన్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది, అంతేకాని ఈ లైన్ ఇలా వచ్చి ఇంటర్సెక్ట్ అవ్వదు కదా. స్ట్రైట్ లైన్ ఎప్పుడు కూడా ఇట్లా కర్వ్ రాదు కదా. సో మాక్సిమం ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో మనకి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాంగిల్ అని వస్తుంది. థీటా, జనరల్ గా థీటా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఎంత ఇంక్లినేషన్ తోటి ఇంటర్సెక్ట్ అవుతాయి అనే దానికి ఒక కొలమానం ఉండాలి కదా. దెర్ షుడ్ బి అ వే ఆఫ్ మెజరింగ్ ద ఇంక్లినేషన్. దట్ ఇంక్లినేషన్ ఈజ్ నథింగ్ బట్ దిస్ యాంగిల్, రైట్? యా. సో దట్ ఇంక్లినేషన్ ఈజ్ ఎ యాంగిల్. సో దిస్ ఈజ్ యాంగిల్ థీటా. ఇప్పుడు ఎన్ని రకాల థీటాలు ఉన్నాయి? ఇప్పుడు కనుక మనం తీసుకుంటే, ఇది ఏ అనుకుంటే, ఇది బి, ఇది సి, ఇది డి, 4 వచ్చేసినాయి. 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే అక్కడ 4 యాంగిల్స్ వచ్చినాయి. ఇప్పుడు 4 యాంగిల్స్ వచ్చినాయి కదా, ఈ 4టికి మధ్య ఏవైనా సంబంధం ఉందా?
అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ 4 యాంగిల్ కి ఉండే సంబంధం చెప్పండి. ఏ రెండు అయినా ఈక్వలా? సో సమ్ ఈస్, సో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 360 degrees. ఇది ఒక రిలేషను. ఇంకా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. వెర్టికల్ అంటే సో డయాగనల్ గా ఉండే యాంగిల్స్ సమానం. అంటే ఈ సి ఈ ఏ ఈక్వల్, ఈ డి ఈ బి ఈక్వల్. అవునా? ఇంకా ఇంకా ఏం రాబట్టు దాని నుంచి? యా, 2 straight lines. ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 180 degrees, ఎందుకంటే ఒక లైనే. అదే విధంగా సి ప్లస్ డి కూడా 180 degrees. అదే విధంగా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అదే విధంగా బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అంతేనా? అంటే ఇన్ని రకాల రిలేషన్స్ వచ్చినాయి జస్ట్ ఒక 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవడం మూలంగా. అంటే ఇవన్నీ విషయాలు తెలియాలి మనకి. జామెట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, ఎన్ని రకాలుగా దాన్ని మౌల్డ్ చేసినా కానీ మనం దాని నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాబట్టగలగాలి. సో దట్ ఈజ్ ఛాలెంజింగ్. ఎందుకంటే అది చాలా కాంప్లెక్స్, ఈజీ అయితే కాదు. ఎందుకంటే అన్ని రకాల వేరియేషన్స్ కూడా రావాలి. ఇది మీరు ప్రస్తుతం అనలైజ్ చేసేది మోస్ట్ సింప్లెస్ట్ కేస్ ఇన్ జామెట్రీ. ఓకేనా? సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. సరే, ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఈ 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 స్ట్రైట్ లైన్స్ లెటస్ ఇట్లా గీసాను ఇంకొక లైన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక యాంగిల్ ఏ అనేది ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ బి అనేది ఉంది, ఇది ఒకటి సి, ఇది డి. అదేవిధంగా ఇక్కడ ఈ ఎఫ్ జి హెచ్ మొత్తం ఎన్ని యాంగిల్స్ వచ్చినాయి? ABCDEFGH వరకు వచ్చినాయి. ఓకేనా? సో దీనికి 4, దీనికి 4, టోటల్ 8 యాంగిల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ 8 యాంగిల్స్ కి మధ్యలో ఉండే రిలేషన్స్ ఏంటి? సో మీరు చెప్పిన ఈ రిలేషన్స్ ప్రకారం ఇండివిజువల్ గా ఇందాక మనం ఒక లైన్ కి చేసాం కాబట్టి ఈ 4 ABCD కూడా ఇందాక మనం చెప్పిన రిలేషన్స్ అన్ని వస్తాయి. అదేవిధంగా ఈ 4 EFGH యాంగిల్స్ కి కూడా ఇదే విధంగా ఇంతకు ముందు చెప్పిన 4 రిలేషన్స్ వస్తాయి. అవునా? ఇప్పుడు ఈ యాంగిల్స్ కి ఈ యాంగిల్స్ కూడా ఏమైనా రిలేషన్ ఉందా? ఇంటీరియర్ ఆల్టర్నేటివ్ యాంగిల్స్. యా. సో ఇది చూడండి, ఇప్పుడు ఈ యాంగిల్ థీటా ఉందనుకోండి, సపోజ్ ఏ అనేది యాంగిల్ ఉందనుకోండి, ఈ యాంగిల్ కూడా ఏనే ఉంటుంది. ఎందుకని? సేమ్ ఇంక్లినేషన్ తో కట్ చేస్తుంది కాబట్టి. రైట్? సో ఇది ఒక రూల్. అదే విధంగా ఇది హారిజంటల్ గా ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ఈ యాంగిల్ ఎలా ఉంటుందో ఈ యాంగిల్ కూడా అదే ఉంటుంది. అంతేనా? ఈ యాంగిల్ ఎలా ఉంటుందో ఈ యాంగిల్ కూడా అదే ఉంటుంది. అంటే ఇది బి అనుకుంటే ఇది బినే, ఇది సి అనుకుంటే ఇది సినే, ఇది డి అనుకుంటే ఇది డినే. అవునా? అంతేనా కదా? సో ఈ యాంగిల్స్ అన్ని కూడా సమానం అనమాట. ఇప్పుడు చూడండి, ఎసెన్షియల్ గా మొత్తం ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి ఇందులో? యాక్చువల్ ఏబిసిడి అనే ఉన్నాయి. ఏబిసిడి ఇక్కడ మొత్తం ఇక్కడ 4, ఇక్కడ 4 ఉన్నప్పటికీ కూడా ఎన్ని పార్ట్స్ కింద మనం చెప్పొచ్చు? ఎన్ని యాంగిల్స్ కింద? చూడటానికి ఇక్కడ 4, ఇక్కడ 4, 8 ఉన్నాయి. కానీ అందులో చాలా వరకు ఈక్వల్ గా ఉన్నాయి. యూనిక్ గా ఉండే యాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అందులో? సో 4 కరెక్టేనా? సరే చూద్దాం. ఇప్పుడు ఇది కనుక మనం చూస్తే జస్ట్ ఈక్వల్ యాంగిల్స్ అన్ని కూడా సేమ్ నేమ్ ఇచ్చారు. ఇది ఏ అనుకున్నాం అనుకోండి, ఇది కూడా ఏనే. అవునా? ఇది కూడా ఏనే, ఇది కూడా ఏనే. అవునా? కరెక్టేనా కదా?
సో ఈ యాంగిల్ సమానం, ఈ యాంగిల్ సమానం, ఇది సమానం, ఇది సమానం, అంతేనా? సిమిలర్లీ ఇది బి అనుకున్నాం అనుకోండి, ఇది సమానం. ఇప్పుడు ఇది బి అయితే ఇది బీనే అవుతుంది, ఇది బీనే అవుతుంది, అవునా? మొత్తం ఎన్ని ఉన్నాయి? సో ఎగ్జాక్ట్లీ టోటల్ 8 యాంగిల్స్ లో ఓన్లీ 2 యాంగిల్సే 8 డిఫరెంట్ వేస్ లో మనం చెప్పుకుంటాం, అంతే. ఉండడానికి 2 యాంగిల్సే ఉంటాయి, ఓకేనా? సో ఓన్లీ ఏ అండ్ బి ఆర్ దేర్. మళ్ళా ఈ ఏ అండ్ బి కి మధ్యలో కూడా ఉండే రిలేషన్ ఏంటంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో దిస్ ఇస్ అనదర్ రూల్. సో ఓన్లీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఇందులో 2 యాంగిల్స్ ఉంటాయి, ఆ రెండింటిని కలిపితే 180 degrees ఉంటుంది. ఇది కనుక గుర్తుంచుకుంటే ఇందులో ఎన్ని రకాలుగా ఇచ్చినా కానీ ఆన్సర్ చేయొచ్చు. అర్థమైందా? ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ ప్యారలల్ లైన్స్. అదేవిధంగా ఈ యాంగిల్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఈ యాంగిల్స్ అసలు ఎన్ని రకాల యాంగిల్స్ ఉంటాయి అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఈ యాంగిల్స్ లో సపోజ్ ఇలా ఉంది, ఈ యాంగిల్ థీటా ఉంది అనుకోండి, దీన్ని ఏ యాంగిల్ అంటారు? ఏ యాంగిల్ ఇది? ఎక్యూట్ యాంగిల్. అదే ఈ యాంగిల్ థీటా ఉంది, దీన్ని ఏమంటారు? అబ్ట్యూజ్ యాంగిల్. ఓకేనా? సపోజ్ ఈ యాంగిల్ ఏమంటారు? ఇటు సైడ్ నుంచి కొలుసాను నేను, లోపల నుంచి కాదు. దీన్ని ఏమంటారు? రిఫ్లెక్స్ యాంగిల్. ఓకేనా? రిఫ్లెక్స్ యాంగిల్. ఇట్లాగా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి. సో ఈ టెర్మినాలజీని అర్థం చేసుకోండి. సో గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఉంటుంది ఇది. ఓకేనా? సో రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. అంటే ప్రాబ్లం స్టేట్మెంట్ లో ఎప్పుడైనా కానీ ఎక్యూట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్ లేదా రిఫ్లెక్స్ యాంగిల్ అని అంటే ఇట్లా ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట ఇది. ఓకేనా? ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇంతకు ముందు మనం జస్ట్ 2 లైన్స్ 3 లైన్స్ తీసుకుని ఎన్ని రకాలుగా యాంగిల్స్ వస్తాయి అనేది మనం చూసాం, అవునా? ఇప్పుడు అంతే. సో యాక్చువల్ లైన్స్ వరకు వచ్చేసరికి కాన్సెప్ట్లు అయితే ఇంతే. ఇప్పుడు 3 లైన్స్ మనం తీసుకుని ఇందాక ఇలా 2 ప్యారలల్ లైన్స్ తీసుకుని ఒక లైన్ ఇలా గీసాం. దానికి బదులుగా ఇప్పుడు ఎప్పుడైతే 3 లైన్స్ వచ్చినాయో 2 చోట్ల ఇంటర్సెక్ట్ అవుతుంది, అవునా? అంతేనా కదా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు లైన్స్ ఇలా ఉన్నాయి అనుకోండి, దీన్ని మనం ఏమంటాం? వాట్ ఈస్ దిస్ కాల్డ్? దిస్ ఈజ్ ఎ ట్రయాంగిల్. ఓకేనా? ఇక్కడ పాయింట్ వచ్చేసరికి ఇది ట్రయాంగిల్ అన్నాం ఈజీగానే, కానీ ఎన్ని రకాల ట్రయాంగిల్స్ ఉంటాయి అనేది మళ్ళీ డిఫరెంట్ క్వశ్చన్. ట్రయాంగిల్ ఎలా ఉండొచ్చు, లేదా ఎలా ఉండొచ్చు, ఇది కూడా ట్రయాంగిలే, లేదా ఎలా ఉండొచ్చు, ఇది ట్రయాంగిలే, అవునా? మళ్ళా ఇక్కడ 3 డిఫరెంట్ లైన్స్ వచ్చినాయి. సో ఇది ఏ, ఇది బి, ఇది సి అని అనుకుంటే జనరల్ గా ఏం చేస్తారంటే రిప్రజెంటేషన్ లో సికి ఆపోజిట్ గా ఉండే యాంగిల్ ని క్యాపిటల్ ఏ పాయింట్ తో క్యాపిటల్ సి తో చూస్తారు. అదే బికి ఆపోజిట్ గా ఉండేదాన్ని బి, ఏకి ఆపోజిట్ గా ఉండేదాన్ని ఏ, ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా? సో దిస్ యాంగిల్ ఈజ్ ఏ, దిస్ యాంగిల్ ఈజ్ బి, దిస్ యాంగిల్ ఈజ్ సి. అంటే దానికి ఆపోజిట్ గా ఉండే సైడ్ కి ఈ యాంగిల్ కి రిలేషన్ ఉంటుంది. అదే మీరు ట్రిగ్నోమెట్రీలో చూస్తే ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ సి అని ఇట్లా ఒక రిలేషన్ ఉంటుంది. ఈ రిలేషన్ వ్యాలిడ్ అవ్వాలి అంటే మనం ఇలా యాంగిల్స్ సైడ్స్ తీసుకుని ఉండాలి. ఓకేనా? ఎనివే ట్రిగ్నోమెట్రీ వచ్చినప్పుడు ఇది చెప్తాను. సో ఇట్లాగా మనకి ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎంత కాంప్లెక్సిటీ పెరిగిందో. 3 యాంగిల్స్ ఉన్నాయి, అందులో 3 సైడ్స్ ఉన్నాయి. మళ్ళా ఈ సైడ్స్ అన్ని సేమ్ ఉన్నాయా, లేదా ఏ 2 అయినా సేమ్ ఉన్నాయా, లేకపోతే 3 డిఫరెంట్ గా ఉన్నాయి అనే దాన్ని బట్టి మళ్ళా 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ వచ్చినాయి మనకి. సో అవి ఈక్విలేటరల్ ట్రయాంగిల్,
isosceles triangle, scalene triangle. Okay, if all the sides are equal, then it is called equilateral triangle. If any two sides are equal, then it is called isosceles triangle. Isosceles triangle. If all the sides are unequal, then what is it called? Scalene triangle. Yeah. ఓకేనా? సో స్కాలన్ ట్రయాంగిల్ అంటారు అనమాట. ఇట్లాగా 3 different types of triangles ఓన్లీ సైడ్స్ లెంత్ అని బట్టి మనం చెప్పాం. ఓకే, అదే యాంగిల్స్ బట్టి చూస్తే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి ఇక్కడ యాంగిల్స్ అన్ని కూడా ఎక్యూట్ యాంగిల్సే కదా మనకి, కాబట్టి దీని ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. అదే మనకి ట్రయాంగిల్ ఎలా ఉందనుకోండి, ఈ యాంగిల్ ఇది థీటా ఈజ్ 90 degrees కన్నా ఎక్కువ, దెన్ దీన్ని అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు అనమాట. అదే ఎగ్జాక్ట్ గా 90 degrees ఉందనుకోండి, ఇది 90 degrees అనమాట. దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటారు. ఓకేనా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఈ 90 degrees కి ఆపోజిట్ గా ఉండే సైడ్ ని హైపోటెనస్ అని అంటారు. హైపోటెనస్ అని అంటారు అనమాట. ఓకేనా? సో దీనికి ఉండే రిలేషన్ ఏంటంటే స్పెసిఫిక్ గా సపోజ్ దీని లెంత్ ఏ, ఇది బి, ఇది సి అన్నాం అనుకోండి, సి లేకపోతే హెచ్ అని అనుకున్నాం అనుకోండి, హైపోటెనస్. ఈ రిలేషన్ ఏంటంటే హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీన్నే పైథాగరస్ థియరం అంటారు. పైథాగరస్ థియరం అని అంటారనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ద బేసిక్ టెర్మినాలజీ అబౌట్ ట్రయాంగిల్స్. ఓకేనా? ఇవి కాకుండా సో ఇప్పటి వరకు ఉండేవన్నీ కూడా మీరు ఎప్పుడొకప్పుడు వినే ఉంటారు, కాకపోతే మర్చిపోయి ఉంటారు. సో ఒక్కసారి రివైజ్ చేస్తే మొత్తం ఇదంతా కూడా బ్యాక్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ట్రయాంగిల్ మనం తీసుకున్నాం అనుకోండి, ఇంకా వేరే ప్రాపర్టీస్ సైడ్స్ ని బట్టి 3 different ట్రయాంగిల్స్ కింద డివైడ్ చేసాం. ఐసోసెలస్, ఈక్విలేటరల్, స్కాలన్ ట్రయాంగిల్. యాంగిల్ ని బట్టి 3 different ట్రయాంగిల్స్ కింద కన్సిడర్ చేసాం. ఓ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? సో ఏ రకమైన ట్రయాంగిల్ అయినప్పటికీ కూడా కొన్ని రూల్స్ వ్యాలిడ్ ఏంటి అని అంటే, ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్ టు సి బై సైన్ సి. ఇది ఒక రూల్ వ్యాలిడ్. అదేవిధంగా కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై 2bc. అదేవిధంగా కాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై 2ac. Cos c is equal to
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ డివైడెడ్ బై 2ab. సో ఇవి ఏ రకమైన ట్రయాంగిల్ అయినా కానీ ఈ రూల్స్ వ్యాలిడ్. ఓకేనా? వేర్ ఏబిసిని మనం ఇలా తీసుకోవాలి. అంటే ఆపోజిట్ యాంగిల్ కి ఆ సైడ్ ఎదురుగా ఉండాలి ఎప్పుడు కూడా. ఏకి ఎదురుగా ఉండేది ఏ, బికి ఎదురుగా ఉండేది బి, సికి ఎదురుగా ఉండేది సి. ఓకేనా? సో ఈ రూల్స్ కంపల్సరీ వ్యాలిడ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? అదేవిధంగా ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏంటి? వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్? హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఇది అందరూ జనరల్ గా చెప్పే విషయం, హాఫ్ బేస్ ఇంటూ హైట్. కానీ హైట్ వాల్యూ మనకి ఇవ్వలేదు కదా ఇక్కడ. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో చెప్పండి ఏరియా. నేను జస్ట్ ఏబిసి వాల్యూస్ ఇచ్చాను. ఏరియా ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది ఏరియా వెన్ ఐఎమ్ గివింగ్ ఏబిసి? చెప్పాలి. What is the area of the triangle? Okay, yeah, exactly. So, square root of s into s minus a into s minus b into s minus c, where s is చూడండి ఇక్కడ మనకి ఎస్ అనే ఒక వాల్యూని డిఫైన్ చేస్తారనమాట. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అనేది ఎస్. ఇది ఎస్ అని అనుకుంటే దీని వాల్యూ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అండర్ రూట్. ఇది ఏరియా. ఓకేనా? యా. సో ఇది 3 సైడ్స్ ఇస్తాయి. ఇప్పుడు నేను 2 సైడ్స్ ఒక యాంగిల్ ఇచ్చాను అనుకోండి. సపోజ్ ఏ సి వాల్యూ ఇచ్చి బి ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి ఏరియా. వి నో ఏ కమ బి కమ యాంగిల్ ఏ కమ సి కమ యాంగిల్ బి. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ద ఏరియా? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏరియా? చెప్పాలి. చూడండి ఇప్పుడు సపోజ్ మనకి ఏ తెలుసు అనుకోండి, ఈ యాంగిల్ బి కదా. ఇప్పుడు ఈ లైన్ ని మనం హారిజంటల్ కాంపోనెంట్ వెర్టికల్ కాంపోనెంట్ కింద డివైడ్ చేయొచ్చు. హారిజంటల్ కాంపోనెంట్ అంటే ఏ కాస్ బి, వెర్టికల్ కాంపోనెంట్ అయితే ఏ సైన్ బి. అంటే దీని లెంత్ వాల్యూ ఏ సైన్ బి కి సమానం, దీని లెంత్ వాల్యూ, బికాస్ వీ నో దిస్ యాంగిల్ బి. అంతేనా? ఇప్పుడు ఆఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ ఈ సి, హైట్ ఏ సైన్ బి. అందువల్ల ఏరియాని ఆఫ్ ఏబి సైన్ థీటా అంటారు. ఎందుకు అంటారంటే ఏబి అనేది 2 సైడ్స్ అని అనుకుంటుంది. ఇది ఏ, ఇది బి, ఈ మధ్యలో యాంగిల్ తెలుసు అనుకోండి. ఈ రెండిట్ల ప్రోడక్ట్ సైన్ ఆఫ్ దిస్ యాంగిల్ దాని ఏరియా ఇస్తుంది. అర్థమైనా? ఆఫ్ సిఏ ఇంటూ సైన్ బి, బికాస్ సిఏ యు నో అండ్ యాంగిల్ బి ఆల్సో యు నో. ఆఫ్ ఏబి సైన్ థీటా అనే ఫార్ములా అలా వచ్చింది అనమాట. ఓకేనా? ఇలాగా ఏరియా అనేది మనకి ఇచ్చే వాల్యూస్ ని బట్టి ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ట్రయాంగిల్స్ లో. ఓకేనా? ఈ రూల్స్ అనేవి జస్ట్ నోట్ డౌన్ చేసుకోండి. ఇంకా రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి. చూడండి, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సింపుల్ గా 2 లైన్స్ ఉంటేనే 4 యాంగిల్స్ వచ్చినాయి. 3 లైన్స్ ఉంటే 8 యాంగిల్స్ వచ్చినాయి. ఆ 3 లైన్స్ ని ట్రయాంగిల్ కింద ఫామ్ చేస్తే ఇన్ని ప్రాపర్టీస్ వచ్చినాయి. ఓకేనా? 3 లైన్స్ కి ఇన్ని ప్రాపర్టీస్ వస్తే సపోజ్ 10 లైన్స్ ఫామ్ చేయాలనుకోండి, రకరకాల ప్రాపర్టీస్ వస్తాయి అన్నమాట. అంత కాంప్లెక్సిటీ మనకి ఎనీవే ఉండదు. సో ఓన్లీ ట్రయాంగిల్స్ వరకే ఉంటుంది. టు సమ్ ఎక్స్టెంట్ మనకి చతుర్భుజి అంటారు చూసారా. సో ప్యారలలోగ్రామ్స్ లేకపోతే సో రెక్టాంగిల్స్, ట్రయాంగిల్స్, ఆల్ దోస్ థింగ్స్ విల్ బి డిస్కసింగ్ ఇన్ డీటెయిల్ ఎనీవే, రైట్? సో ఇందులో ఈ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు ఇంకా ఏమున్నాయి అంటే దానికి ఒక ట్రయాంగిల్ కనుక మనం తీసుకుంటే
దీనికి రకరకాల విషయాలు మనం డిరైవ్ చేయొచ్చు. ఎలా అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి అని అనుకుంటే ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇప్పుడు వీటి ప్రాపర్టీస్ ఏంటి అని అంటే జస్ట్ సెంట్రాయిడ్, ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్ అని 4 రకాల సెంటర్లు ఉన్నాయి. ఇందులో ఉంటాకు ఒకటే ట్రయాంగిల్ కాబట్టి దీంట్లో 4 రకాల సెంటర్లు ఉన్నాయి అనమాట. ఇవి ఏంటి అని అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క లక్షణాన్ని బట్టి వస్తుంది. ఇప్పుడు చూడండి, సెంట్రాయిడ్ అంటే బేసిక్ ఏంటంటే ఈ ట్రయాంగిల్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏం లేదు, బేసిక్ గా ఈ ట్రయాంగిల్ లాంటి కార్డ్బోర్డ్ ఒకటి నేను తీసుకున్నాను అనుకో, ఎగ్జాక్ట్ గా నేను ఒక వేలు మీద దాన్ని నిలబెడితే అది నిలబడగలగాలి. దాన్ని సెంట్రాయిడ్ అంటాం. అంటే సింగిల్ పాయింట్ దగ్గర దాని యొక్క వెయిట్ అంతా కూడా కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. దాన్ని సెంట్రాయిడ్ అంటాం. ఈ ట్రయాంగిల్ కి అలా రావాలి అంటే ఏం చేయాలి మనం? సపోజ్ ఒక సింగిల్ లైన్ ఉంది అనుకోండి, దీని సెంట్రాయిడ్ ఎక్కడ, దీని లెంత్ ఎల్ అనుకోండి, దీని సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది? L/2 దగ్గర ఉంటుంది. అంటే ఈ మిడిల్ లో ఉంటుంది L/2. అవునా కదా? ఇప్పుడు 3 లైన్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది దాని సెంట్రాయిడ్? ఈ ట్రయాంగిల్ మొత్తం ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉంటుందా, ఎక్కడ ఉంటుందా, ఎక్కడ ఉంటుందా, ఈ సెంటర్ లో ఉంటుంది, ఈ సెంటర్ లో ఉంటుంది, ఈ సెంటర్ లో ఉంటుంది, ఎలా చెప్తాం మనం? ఎక్కడ ఉండొచ్చు సెంట్రాయిడ్? బేసిక్ గా సింగిల్ లైన్ కి L/2 ఉంది కాబట్టి ఈ లైన్ కి మిడ్ పాయింట్ లో ఉంటుంది, ఈ లైన్ కి మిడ్ పాయింట్ లో ఉంటుంది, ఈ లైన్ కి మిడ్ పాయింట్ లో ఉంటుంది. ఇప్పుడు ఈ 3 మిడ్ పాయింట్లు ఉన్నాయి కదా. అవును. సో యాక్చువల్గా ఈ మిడ్ పాయింట్ అంటే లైన్ యొక్క మిడ్ పాయింట్స్ ఆపోజిట్ వెర్టెక్స్ కనుక మనం జాయిన్ చేస్తే ఆ లైన్స్ అన్ని కూడా ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడ దాని యొక్క సెంట్రాయిడ్ అనేది కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది అనమాట. ఇది దాని యొక్క సెంట్రాయిడ్. ఓకేనా? సో ఇవి యాక్చువల్గా మనకి 2 లైన్స్ ఉంటే ఇంటర్సెక్షన్ అని చెప్పాం మనం. 3 లైన్స్ ఉంటే దాన్ని ఏమనొచ్చు? ఇంటర్సెక్టింగ్ లైన్స్. అదే 3 లైన్స్ ఉంటే కాంకరెంట్ లైన్స్ అంటారు. కాంకరెంట్ అంటే అన్ని ఒకే చోట కాన్సన్ట్రేట్ అయి ఉండడాన్ని కాంకరెంట్ అంటారు. ఓకేనా? సో ఆల్ దీస్ మీడియన్స్ మధ్యలో వచ్చింది అంటే మిడ్ పాయింట్. దట్ ఈస్ వై వీ కాల్ దిస్ యాజ్ ద మీడియన్. ఓకేనా? సెంట్రాయిడ్ అనేది ఎక్కడ ఉంటుంది? సెంట్రాయిడ్ ఈస్ ద intersection of all the medians. Intersection of all the medians we call as centroid. ఓకేనా? దాన్ని సెంట్రాయిడ్ అంటాం అన్నమాట మనం. ఇప్పుడు అంటే బేసిక్ గా ఈ 3 లైన్స్ కనుక మనం డ్రా చేస్తే ఇవి డెఫినెట్ గా ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతాయి. అది కూడా ఒక రూల్. ఓకేనా? ఒక మీడియన్ ఇలాగా, ఒక మీడియన్ అలాగా అటు ఇటు వెళ్ళవు. అవన్నీ కూడా కాంకరెంట్ లైన్స్. కంపల్సరీ కాంకరెంట్ అవుతుంది. ఇన్ ఏ ట్రయాంగిల్ ఆల్ ద మీడియన్స్ విల్ మీట్ అట్ వన్ పాయింట్. దట్ పాయింట్ ఇస్ కాల్డ్ ద సెంట్రాయిడ్. సో మీడియన్ అంటే ఇలా వేస్తే మీకు ఈజీగా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అలా కాకుండా సపోజ్ ఇలా ఉందనుకోండి ట్రయాంగిల్, దీని మిడిల్ పాయింట్ ఎక్కడ వస్తుంది, దీని మిడిల్ పాయింట్ ఎక్కడ వస్తుంది, దీని మిడిల్ పాయింట్ ఎక్కడ వస్తుంది. ఇప్పుడు జాయిన్ చేయండి. ఇలా వచ్చింది చూడండి. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ గా మిడిల్ లో లేదు, ఇది ఒకవైపు వచ్చింది. ఎందుకంటే ఈ లెంత్ ని బట్టి అది మారింది. అది లెంత్ వేరీని బట్టి. అవునా? అంటే బేసిక్ గా ఈ లైన్ అనేది ఈ యాంగిల్ 90 డిగ్రీస్ ఉండదు, సమ్ యాంగిల్ థీటా ఉంటుంది. అది యాక్చువల్ నేను చెప్పదలుచుకున్న పాయింట్. ఓకేనా? సో మీడియన్ అనేది యాట్ వాల్ గా కూడా ఉండొచ్చు.
ఇక్కడ 90 degrees లా కనిపిస్తుంది, పర్ఫెక్ట్ గా 90 degrees లా కనిపిస్తుంది. కానీ యాక్చువల్ గా ఇట్ మే నాట్ బి 90 degrees ఆల్సో. అది మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తుంది కానీ ఈ యాంగిల్ బైసెక్ట్ చేయదు. బైసెక్ట్ అంటే ఎగ్జాక్ట్ గా 2 ముక్కలు చేయడం. సో ఈ యాంగిల్ 2 ముక్కలు చేయదు, కానీ ఈ లైన్ మాత్రం 2 ముక్కలు చేస్తుంది. అది ఓకేనా? ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద సెంట్రాయిడ్. అదే నెక్స్ట్ ఇంకా ఏమన్నాయో చూద్దాం. ఇప్పుడు ఇన్ సెంటర్ చూద్దాం. ఇన్ సెంటర్ అనేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఈ యాంగిల్స్ ని ఎగ్జాక్ట్ గా హాఫ్ చేసామనుకోండి, యాంగులర్ బైసెక్టార్స్ విల్ మీట్ అగైన్ అట్ ద సేమ్ పాయింట్. అంటే బేసిక్ గా ఈ లైను దీన్ని 2 ముక్కల కింద డివైడ్ చేస్తుంది, ఈ లైను 2 ముక్కల కింద ఈ యాంగిల్ డివైడ్ చేస్తుంది, ఈ లైను 2 ముక్కల కింద ఈ యాంగిల్ డివైడ్ చేస్తుంది. ఓకేనా? సో యాంగులర్ బైసెక్టార్స్ of the triangle will meet at one point we call as in center. ఓకేనా? ఇన్ సెంటర్ అంటే లోపల సెంటర్. మనం యాంగులర్ బైసెక్టార్స్ అంటే ప్రతి యాంగిల్ ని 2, సపోజ్ ఇది 60 degrees ఉందనుకోండి, 30 degrees యాంగిల్ తోటి ఒక లైన్ గీయండి. ఇది సపోజ్ 60 ఉందనుకోండి, 30 degrees యాంగిల్ తో ఒక లైన్ గీయండి. ఇది 60 ఉందనుకోండి, 30 degrees యాంగిల్ తో ఒక లైన్ గీయండి. అన్ని కలిపి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దాన్ని మనం ఇన్ సెంటర్ అని అంటారు. ఇక్కడ ఫస్ట్ చెప్పిన సెంట్రాయిడ్ యొక్క లక్షణం ఏంటి? జస్ట్ అక్కడ నేను వేలు పెడితే ఆ కార్డ్బోర్డ్ మొత్తం నేను ఒక వేలుతోటి ఆపగలను. అది సెంట్రాయిడ్ లక్షణం. అదే ఇన్ సెంటర్ అయితే ఏంటి అని అంటే, ఇన్ సెంటర్ ఉండే లక్షణం ఏంటంటే, ఒక సర్కిల్ కనుక నేను ఇలా గీస్తే అది ఎగ్జాక్ట్ గా అన్ని సైడ్స్ ని టచ్ చేస్తూ ఒక సర్కిల్ వస్తుంది. అన్ని సైడ్స్ ని టచ్ చేస్తూ ఒక సర్కిల్ వస్తుంది అనమాట. ఈ సర్కిల్ ని ఇన్ సర్కిల్ అని అంటారు. ఇన్ సర్కిల్. దీని రేడియస్ అంటే ఈ లెంత్ దాని రేడియస్. ఓకేనా? ఈ రేడియస్ ని స్మాల్ ఆర్ తో రిప్రజెంట్ చేస్తారు జనరల్ గా. దీన్ని ఇన్ రేడియస్ అని అంటారు. ఓకేనా? ఇన్ సర్కిల్, ఇన్ రేడియస్. ఓకేనా? సో ట్రిగ్నోమెట్రీలో ఇంకా దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అవి ఇప్పుడు అవసరం లేదు. సో యాక్చువల్ గా ఇది ఇన్ సర్కిల్ అని అంటారు అని, దానికి యాక్చువల్ గా యాంగులర్ బైసెక్టార్స్ ని జాయిన్ చేసే మిడ్ పాయింట్ దాని సెంటర్ అవుతుంది. ఇది అన్ని సైడ్స్ ని టచ్ చేస్తుంది. ఈ దానికి ఉండే లక్షణాలు. ఓకేనా? నెక్స్ట్ సర్కమ్ సెంటర్. సర్కమ్ సెంటర్ కన్నా ముందు ఆర్థో సెంటర్ ఏంటో చెప్తాను. సో సెంట్రాయిడ్ అర్థమైంది కదా మీకు, అదేవిధంగా ఇన్ సెంటర్ అర్థమైంది కదా. అర్థమైందా లేదా? ఫైన్, ఓకే. ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు. సో నెక్స్ట్ ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ అంటే ఏమి లేదు, బేసిక్ గా నేమ్ లోనే ఉంది. ఆర్థో అంటే 90 degrees అని అర్థం. ఆర్థో అంటేనే 90 degrees అని అర్థం. అంటే బేసిక్ గా ఇక్కడి నుంచి నేను 90 degrees యాంగిల్ తో ఆపోజిట్ వెర్టెక్స్ కి జాయిన్ చేస్తాను. అంటే జస్ట్ ఎక్కడైతే నాకు 90 degrees అనువుగా ఉంటుందో అక్కడి నుంచి జస్ట్ నేను ఆపోజిట్ వెర్టెక్స్ మీట్ అయ్యేలాగా. ఇక్కడ కండిషన్ ఏంటి అని అంటే, నాకు ఇక్కడ కూడా 90 degrees లైన్ గీయొచ్చు ఇలా, కాకపోతే ఇది ఆపోజిట్ వెర్టెక్స్ మీట్ అవ్వదు కదా. అవునా? సో ఇది ఆపోజిట్ వెర్టెక్స్ మీట్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ కూడా నేను 90 degrees తో గీయొచ్చు, ఇక్కడ కూడా 90 degrees తో గీయొచ్చు. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే కంపల్సరీ ఆపోజిట్ వెర్టెక్స్ మీదుగా వెళ్ళాలి అది. అదే విధంగా ఇక్కడ కనుక మనం ఇంకొక 90 degrees తోటి ఈ వెర్టెక్స్ మీదకి వెళ్ళేలాగా ఒక లైన్ గీసామనుకోండి, ఓకేనా? అదే విధంగా దీని మీదకి వెళ్ళేలాగా 90 degrees తోటి ఒక వెర్టెక్స్ గీసామనుకోండి, ఓకేనా? దీన్ని ఆర్థో సెంటర్ అని అంటారు. దీన్ని షార్ట్ కట్ లో ఇప్పుడు మీరు చెప్పిన డెఫినేషన్ లాగా
సో ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ ద ఆల్టిట్యూడ్స్. ఆల్టిట్యూడ్స్ ఓకేనా, ఆల్టిట్యూడ్స్ కి ఇంటర్సెక్షన్ పాయింట్ ఆర్థో సెంటర్. దీనికి చెప్పుకోదగ్గ గొప్ప లక్షణాలు ఏమీ లేవు, జస్ట్ ఇంటర్సెక్షన్ అంతే. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఉంది ఇంపార్టెంట్, ఇది సర్కమ్ సెంటర్. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ట్రిగ్నోమెట్రీలో చాలా ప్రాపర్టీస్ వస్తాయి ఈ సర్కమ్ సెంటర్ రేడియస్ బేస్ చేసుకుని. ఓకేనా. ఈ సర్కమ్ సెంటర్ అనేది ఏంటి అని అంటే ఈ ఆర్థో సెంటర్ అయి ఉండాలి, అదేవిధంగా మీడియన్ లాగా మధ్యలో ఉండాలి. అంటే ఇది దీన్ని ఎగ్జాక్ట్ గా 2 పార్ట్స్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం పర్ఫెక్ట్ గా 90 డిగ్రీస్ తోటి కట్ చేయాలి. ఇలా సెంటర్ లో 90 డిగ్రీస్ తోటి మనం ఒక లైన్ గీయాలి. అదేవిధంగా దీని యొక్క సెంటర్ లో 90 డిగ్రీస్ యాంగిల్ తోటి దీని యొక్క లైన్ గీయాలి. ఇక్కడ ఎదురుగా వెళ్లే వెర్టెక్స్ ద్వారా వెళ్ళాలనే రూల్ అయితే లేదు. ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ కూడా దీన్ని బైసెక్ట్ చేస్తూ 90 డిగ్రీస్ తోటి ఉండాలి. ఇప్పుడు ఈ లైన్స్ అన్ని కలిపి ఒక సెంటర్ దగ్గర మీట్ అవుతాయి డెఫినెట్ గా. దీన్ని సర్కమ్ సెంటర్ అని అంటారు. దీన్ని సర్కమ్ సెంటర్ అని అంటారు అనమాట. ఓకేనా. ఎందుకు అని అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే లెంత్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే లెంత్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే లెంత్ ఒకటే. అది దాని లక్షణం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే లెంత్ సమానం. దీన్ని రేడియస్ అని అంటాం. ఏ రేడియస్? సర్కమ్ రేడియస్ అని అంటారు. ఎందుకంటే మనం ఒక సర్కిల్ గీస్తే ఇలా వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. ఇది సర్కమ్ సర్కిల్ అని అంటారు. ఓకేనా. సో ఈ లెంత్ ఏదైతే ఉందో దాన్ని, ఇదని చూసారా, దీన్ని సర్కమ్ రేడియస్ అని అంటారు. దీన్ని క్యాపిటల్ ఆర్ తో రిప్రజెంట్ చేస్తారు. ఇందాక ఇన్ సర్కిల్ లో స్మాల్ ఆర్ తో రిప్రజెంట్ చేశారు, ఇక్కడ సర్కమ్ రేడియస్ ని క్యాపిటల్ ఆర్ తో రిప్రజెంట్ చేస్తారు అనమాట. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ అని అర్థమైనా మీకు ట్రయాంగిల్స్ సంబంధించి? Fine. So any questions till now? So these are some of the important aspects of triangles. Okay na? So triangles లో ఇది మాత్రం చాలా చాలా అవసరం అన్నమాట మీకు. ఎందుకు అని అంటే మీకు CGL లో చూడండి చాలా వరకు లెక్కలన్నీ కూడా ఈ ట్రయాంగిల్స్ ని బేస్ చేసుకుని ఉన్నాయి మొత్తం. ట్రయాంగిల్స్, లైన్స్, యాంగిల్స్ వీటితోటే ఉంటాయి మొత్తం. ఓకేనా. అందువల్ల ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా ట్రయాంగిల్ కు ఉండే ప్రాపర్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ సేమ్ అని, బై ఐసోస్లెస్ అంటే 2 సైడ్స్ సేమ్ అని, మళ్ళీ దానికి స్పెసిఫిక్ గా ఉండే ప్రాపర్టీస్ ఉంటాయి. నేను ఇందాక చెప్పాను చూసా ఏరియా ఫార్ములాస్, అది నేర్చుకుంటే ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చినా చేయగలరు. అది నేర్చుకోకపోతే స్పెసిఫిక్ ఫార్ములాస్ గుర్తుంచుకున్నారనుకోండి మీరు అన్ని రకాల క్లాసిఫికేషన్స్ లోను మీరు చేయలేరు. ఓకేనా. సో అది ఇంకా దీనికి ఉండే కొన్ని ఇంకా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏంటో చెప్తాను చూడండి. సపోజ్ ఒక ట్రయాంగిల్ ఇలా ఉందనుకోండి. ఓకేనా. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకేనా. ఇఫ్ బీసీ ఈజ్ ప్రొడ్యూస్డ్ అని అంటాడు. ఇఫ్ బీసీ ఈజ్ ప్రొడ్యూస్డ్ అని అంటే బీసీని ఇంకా ఫర్దర్ ముందుకు తీసుకెళ్ళాను అని. ఓకేనా. ఇది యాంగిల్ ఏ, ఇది యాంగిల్ బి అనుకోండి. ఇప్పుడు యాంగిల్ సి కాకుండా ఈ యాంగిల్ ఎంత చెప్పండి? ఈ యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? సి తెలీదు, అందుకే సి ఇవ్వలేదు నేను. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబిలో యాంగిల్ థీటా వాల్యూ ఎంత? ఏ ప్లస్ బి. ఎగ్జాక్ట్లీ.
ఓకేనా? సో దీని వాల్యూ ఏ ప్లస్ బికి సమానం. ఎలా? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 180 degrees. And this angle is equal to 180 minus c. అంతేనా? c is equal to 180 minus a plus b, where c, 180 minus a plus b. 180 minus of 180 minus a plus b, which is equal to a plus b. రైట్? అంటే ఇక్కడ చూడండి, మనకి a plus b plus c is equal to pi radians or 180 degrees, whatever it may be. ఓకేనా? ఇది 180 degrees. ఇప్పుడు ఈ యాంగిల్ మనకు కావాలనుకోండి, దీని యాంగిల్ థీటా అని అనుకుందాం. ఓకేనా? ఏ ప్లస్ బి ప్లస్ సి, వేర్ చూడండి ఈ థీటా అనేది ఏంటి మనకి 180 మైనస్ సి, పై మైనస్ సి. అంతేనా? పై మైనస్ సి అంటే సి అంటే ఏంటి? సి ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ ఏ ప్లస్ బి. దీన్ని బట్టి పై మైనస్ ఏ ప్లస్ బి అంటే పై మైనస్ ఏ ప్లస్ బి. ఇది క్యాన్సిల్, ఇది ప్లస్ అయిపోయి ఏ ప్లస్ బి అవుతుంది. అర్థమైనా? అవును. ఓకేనా? ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ కి సమానం అవుతుంది ఈ రెండింటికి. ఓకేనా? అదే విధంగా ఇప్పుడు దీన్ని ప్రొడ్యూస్ చేసామనుకోండి, అప్పుడు ఈ యాంగిల్ ఈ రెండింటికి సమానం. ఇప్పుడు దీన్ని ప్రొడ్యూస్ చేసామనుకోండి, ఈ యాంగిల్ ఈ రెండు యాంగిల్స్ కి సమానం. అర్థమైందా? రైట్? సో బేసిక్ ఏంటంటే మనం దేన్నైతే ప్రొడ్యూస్ చేస్తామో ఆ యాంగిల్ కాకుండా మిగిలిన రెండు యాంగిల్ని యాడ్ చేస్తే ఈ యాంగిల్ వస్తుంది. ఓకేనా? సో ఇది ఒక ప్రాపర్టీ. ఓకేనా? ఇది ఒక ప్రాపర్టీ అన్నమాట. సపోజ్ ఈ యాంగిల్ బి ఉంది కదా, లెట్ అస్ సే దీన్ని రెండు పార్ట్స్ కింద డివైడ్ చేశాను, బైసెక్టార్ అంటే ఈ యాంగిల్ బి బై 2. అదే విధంగా దీన్ని కూడా నేను బైసెక్ట్ చేశాను. అంటే ఈ యాంగిల్ థీటా బై 2 అయితే ఈ యాంగిల్ ఎంత అని అడిగాను. 5 అనే యాంగిల్ పెట్టాను. 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబిసి చెప్పండి. 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? చెప్పాలి ఆన్సర్. యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? మళ్ళీ రాస్తున్నాను. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని ఇలా ప్రొడ్యూస్ చేశాను, ఈ యాంగిల్ థీటా వచ్చింది, దీన్ని రెండు ముక్కలు చేశాను. అదేవిధంగా ఈ యాంగిల్ బిని రెండు ముక్కలు చేశాను. ఈ రెండు ఇక్కడ మీట్ అయినాయి, ఈ యాంగిల్ 5 అన్నాను. 5 వాల్యూ చెప్పండి. చూడండి, ఇది యాంగిల్ ఏ, ఇది యాంగిల్ బి, ఇది యాంగిల్ సి. ఇక్కడ బిని బైసెక్ట్ చేసి ఒక లైన్ తీశాను. ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన యాంగిల్ ని బైసెక్ట్ చేసి ఒక లైన్ తీశాను. ఈ రెండు ఇక్కడ జాయిన్ అయినాయి. ఈ జాయిన్ అయినప్పుడు ఈ మధ్యలో ఉండే యాంగిల్ ఎంత? అది నేను అడిగిన క్వశ్చన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబిసి. లేకపోతే ఈ 5 కి ఏకి మధ్యలో ఉండే రిలేషన్ అని చెప్పండి. చెప్పాలి.
ఈ యాంగిల్ ఒకటేనా? A by 2 by minus B is not correct. Okay, so let me solve this. See this. చూడండి, ఈ యాంగిల్ ఫై అనేది మనకి కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అని అడిగాను నేను. ఓకేనా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అని అడిగినప్పుడు ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత మనకి? ఈ యాంగిల్ మనం ఏ ప్లస్ బి అని అనుకున్నాం. అంతేనా? ఏ ప్లస్ బి అని అనుకున్నాం. ఇది బైసెక్ట్ చేశాను అంటే ఈ యాంగిల్ ఎంత? ఏ బై టూ, ఏ ప్లస్ బి బై టూ అనేది ఈ యాంగిల్. ఓకేనా? ఇప్పుడు ఈ ట్రయాంగిల్ మనం తీసుకున్నాం అనుకోండి, ఈ యాంగిల్ ఎంత? బి బై టూ. ఈ యాంగిల్ ఎంత? ఫైవ్. అంటే బి బై టూ ప్లస్ ఫైవ్ ప్లస్ ఈ యాంగిల్. అంతేనా? యా, ఇట్ షుడ్ బి ఏ బై టూ. యా, సో ఈ యాంగిల్ మనం సపోజ్ దీన్ని థీటా అని అనుకున్నాం అనుకోండి, ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అంతేనా? ఈజ్ ఈక్వల్ టు 180 degrees. రైట్? ఇప్పుడు చూడండి, ఎందుకని మనకి ఇది ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్? ఈ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. అవి మూడు కలిపితే 180 degrees. ఎనీ ట్రయాంగిల్లో మనం 3 యాంగిల్స్ కలిపాము అంటే 180 degrees. కాబట్టి ఇది 180 degrees. ఈ థీటా వాల్యూ ఎంత అవుతుంది? ఇది ఏ ప్లస్ బి బై టూ అయితే థీటా వాల్యూ అనేది 180 మైనస్ ఏ ప్లస్ బి బై టూ. అంతే కదా? అంటే ఈ థీటాని మనం 5 మైనస్ ఏ ప్లస్ బి బై టూ కింద రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 5. అంతేనా? అంతేనా కదా? అంటే ఈ పై క్యాన్సిల్ అయిపోయి బి బై టూ మైనస్ 5 మైనస్ ఏ బై టూ మైనస్ బి బై టూ ఈజ్ ఈక్వల్ టు 0. అంతేనా? ఇక్కడ రాస్తున్నాను, బి బై టూ ప్లస్ 5 మైనస్ బి బై టూ మైనస్ 5 మైనస్ ఏ బై టూ మైనస్ బి బై టూ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది క్యాన్సిల్. అంతేనా? ఇప్పుడు 5 ఈజ్ ఈక్వల్ టు ఏ బై టూ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది? అర్థం కాలేదు ఇది. ఓకేనా? సో ఇట్లాగా ఈ రెండింటి మధ్య అంటే ఈ ఏ అనేది దాంట్లో ఎగ్జాక్ట్ గా సగం ఉంటది. ఈ రెండింటిని బైసెక్ట్ చేసి అక్కడ లైన్ జాయిన్ చేస్తే. ఓకేనా? సో ఇది ఒక రూల్. అదేవిధంగా ఇది ట్రయాంగిల్ అని అనుకోండి. ఇప్పుడు దీని బైసెక్టారు ఈ రెండింటిని జాయిన్ చేశాను అనుకోండి. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది ఓ అని అనుకున్నాను అనుకోండి. ఇది యాంగిల్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాను. ఈ యాంగిల్ అడిగాను, చెప్పండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ. చెప్పాలి. ఇది బైసెక్టర్, ఇది బి బై టూ, ఇది సి బై టూ. అయితే ఈ యాంగిల్ ఎంత? ఇది బి బై టూ, ఇది సి బై టూ. అయితే చెప్పాలి ఫాస్ట్ గా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఆన్సర్. చూడండి, ఈ యాంగిల్ ఎంత అది నేను అడిగిన క్వశ్చన్. అవునా? ఈ యాంగిల్ సింపుల్ గా చూడండి,
మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి అంతా 180 డిగ్రీస్. ఓకేనా? ఇప్పుడు జస్ట్ డివైడ్ చేస్తున్నాను అటు సైడ్ ఇటు సైడ్. అంటే a/2 ప్లస్ b/2 ప్లస్ c/2 ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అంతేనా? ఇప్పుడు ఈ లోపల ట్రయాంగిల్ తీసుకోండి. ఈ లోపల ట్రయాంగిల్ ఈ యాంగిల్ థీటా అని అనుకుందాం. అంటే థీటా ప్లస్ b/2 ప్లస్ c/2 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంతేనా? ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్ళాం అనుకోండి, -a/2 అవుతుంది. అంటే థీటా ప్లస్ 90 మైనస్ a/2 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ a/2 అవుతుంది అనమాట. అర్థమైందా? ఈ రెండింటిని కనుక మనం బైసెక్ట్ చేస్తే ఈ మధ్యలో వచ్చే యాంగిల్ a/2 ప్లస్ 90 అవుతుంది అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. అదేవిధంగా ఇప్పుడు దీన్ని ఇలా ప్రొడ్యూస్ చేశాను అనుకోండి, దీన్ని కూడా ఇలా ప్రొడ్యూస్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఈ యాంగిల్ బైసెక్ట్ చేశాను అనుకోండి, ఈ యాంగిల్ వాల్యూ ఎంత వచ్చి చెప్పండి. ఈ థీటా వాల్యూ లేదా ఫై వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత? దీన్ని ప్రొడ్యూస్ చేశాను, దీన్ని ప్రొడ్యూస్ చేశాను, ఈ యాంగిల్ ని బైసెక్ట్ చేశాను, ఈ యాంగిల్ ని బైసెక్ట్ చేసి లైన్స్ గీస్తే ఈ రెండు ఇక్కడ మీట్ అయినాయి. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత? యాంగిల్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎంత? సో దీనిలానే వస్తుంది. ఇది 90 మైనస్ a/2 వస్తుంది. మీరు ప్రూవ్ చేయండి. ఓకేనా? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకేనా? సో ఇవి కాకుండా వేరే ప్రాపర్టీస్ ఉన్నాయి. సో దానికి ఇంకో క్లాస్ పడుతుంది. మేబీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్. ఇంకా మీకు వచ్చే ప్రాపర్టీస్ ఏంటంటే కాంగ్రుయన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్, ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఈ పార్ట్స్ నేను ఏవైతే చెప్తున్నానో అవి యాజ్ ఇట్ ఈస్ గా కనుక అన్ని కాన్సెప్ట్ మీరు పక్కాగా అర్థం చేసుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు క్రాక్ CGL విత్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకేనా? సో ఎనీ క్వశ్చన్స్? Any questions? Fine? Okay. So if no other questions, I am going to stop it for today. So let us see in the next class. So I will be extending these concepts on the triangles again, and then we will be